లైవ్లో ఉండండి సార్. ప్రస్తుతం జగన్మోహన్ మంత్రి వింగ్ కమాండర్ లైవ్లో ఉన్నారు. జగన్మోహన్ మంత్రి గారు, ఒక రకంగా మీకు ముందుగా కాంగ్రాట్స్ సార్. ఎందుకంటే భారత ఆర్మీ కానీ భారత వాయుసేన కానీ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక గట్టి రిటర్ట్ ఇచ్చేవన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. అంటే ఇంకా ఏం జరగచ్చు సార్? మన సమాయత్తత ఎలా ఉంది? మన బలాలు ఎలా ఉన్నాయి సార్? నమస్తే అండి. నమస్తే సార్. భారతదేశం బలం ఏంటి అనేది మనం మూడు రకాలుగా చూడొచ్చండి. సోషియో ఎకనామికలీ వీఆర్ అట్ ద టాప్ ఆఫ్ ద గేమ్ టుడే. ఎప్పుడు లేని బలం ఇప్పుడు మన దగ్గర ఉంది. మిలిటరీ బలం అంటారా, మనం అడుగడుగు వేస్తా ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా ఇంక్లూడ్ చేసుకుంటా ఈ లాస్ట్ 15-20 years లో మనం ఉన్న పొజిషన్ ఇస్ అమంగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ అయినా సరే మన భారతీయులు, మన భారతీయ వాయుసేన అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, దే హ్యావ్ స్టూడ్ ఆన్ టాప్. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం దాని గురించి ఆలోచించి కూడా అక్కర్లేదు. వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. మనం ఇప్పుడు యాజ్ సివిలియన్స్, యాజ్ సిటిజన్స్ ఆఫ్ భారత్, మనం ఏం చేయగలమో, మనం ఏం చెయ్యాలి, దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండి. మన పార్టిసిపేషన్ బట్టి వాళ్ళ మనోబలం ఉంటుంది, వాళ్ళ చర్యలు ఉంటాయి. అంటే ఏం చేయాలంటారు? అంటే మన వైపు నుంచి భారత పౌరులుగా మన వైపు నుంచి ఎలాంటి సమాయత్తత ఉండాలంటారు? ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఉన్న విభేదం ఏ రోజైతే డివైడ్ అయ్యామో ఆ రోజు నుంచి అన్ఫార్చునేట్లీ మన వైఖరి ఒక రకంగా ఉంది, పాకిస్తాన్ వైఖరి ఇంకో రకంగా ఉందండి. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఏ కారణం వల్ల ఎనిమిగానే చూశారు, కానీ దాయాదులుగా కానీ ఒక భూభాగం నుంచి ఇలా మూడుగా సపరేట్ అయ్యామని చెప్పి ఎప్పుడు అనుకోలా. ఆ రీజన్ వలన మనకి ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఏమేమి అవుతున్నది, ఎక్కడెక్కడ అవుతున్నది అనేది ప్రతి పౌరుడు జాగ్రత్తగా చూసి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే వెంటనే ఓపెన్ చేసిన లైన్స్ కి, సివిల్ డిఫెన్స్ కానీ, పోలీసుకి కానీ, డైరెక్ట్ గా ఆర్మ్ ఫోర్సెస్ ఉంటే ఆర్మ్ ఫోర్సెస్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. అలా అని చెప్పి దే షుడ్ నాట్ ఫ్లడ్ ఎవ్రీథింగ్. ఏదో చిన్నది ఏది చూస్తే అది మాట్లాడటం కన్నా డెఫినెట్లీ వీ షుడ్ వేకప్ టు ద రియాలిటీ దట్ ఇప్పుడు మనం చేసింది ఓన్లీ వన్ స్మాల్ స్టెప్ అండి. మనోళ్ళు ఇప్పుడు ఏం చేశారు, దే హ్యావ్ హిట్ ద టెర్రర్ క్యాంప్స్ అండ్ 9 of them. వాటిల్లో 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో చేశారు, 4 మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ లో చేశారు. దే హ్యావ్ హిట్ టెర్రర్ క్యాంప్ హెడ్ క్వార్టర్స్ స్పెసిఫికలీ అండ్ చాలా జాగ్రత్తగా ఏ సివిలియన్ క్యాజువాలిటీ లేకుండా చూసుకున్నారు. అదే కాకుండా మిలిటరీ టార్గెట్ ఎక్కడ కూడా ఇంతవరకు అటాక్ చేయలేదు. వేరే పాకిస్తాన్ ఆ బ్యాలెన్స్ కానీ, ఆ సమన్వయం కానీ ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. మనం యాజ్ సిటిజన్స్ ప్రతి చోట ఇప్పుడు సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అన్నారు, ఇవాళ సాయంత్రం ఉంటుంది మాక్ డ్రిల్స్. ఇప్పుడు ద మాక్ డ్రిల్ కెన్ ఆల్సో బికమ్ ఎ రియాలిటీ. సో వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్. ప్రతి ఒక్కళ్ళు అసలు సివిల్ డిఫెన్స్ అనేది ఏంటి, ఎందుకు, ఇప్పటిదాకా మనం దాని గురించి 71 తర్వాత ఎప్పుడు యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు యాక్టివేట్ చేసింది ప్రతి ఒక్కళ్ళు ఒక అవగాహన. స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, ఇంట్లో, మీ ఛానల్స్ ద్వారా అన్ని చోట్ల ఎంత మనం చెప్పగలిగితే అంత మంచిదండి. సో సతీష్, విషయంలో పర్టికులర్ గా ఈ మాక్ డ్రిల్ అనేది ఇప్పుడు నిజంగా సీరియస్ రూపం దాల్చిందనే చెప్పాలి. బికాస్ ఈవినింగ్ జరగబోయేటువంటి మాక్ డ్రిల్ ని ఏం చెప్తారు అంటే ప్రజలు చాలా సీరియస్ గా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. జగన్మోహన్ గారు కూడా చెప్తుంది అదే. ఈ రోజు మాక్ డ్రిల్ అన్నారు, కానీ అది మాక్ డ్రిల్ అనేది ఖచ్చితంగా నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఈ చర్యకి కొంత వెనక్కి తగ్గని పరిస్థితుల్లో ఇంకా కవ్వింపుకు పాల్పడితే ఇక భారత్ ఎలాంటి యుద్ధం అయినా చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే పౌరుల సమాయత్తత ఉండాలి, పౌరుల సపోర్ట్ అనేది కూడా
ఆర్మీలో 100% మనోబలాన్ని నింపుతుందని జగన్మోహన్ గారు చెప్తున్నారు. జగన్మోహన్ గారు మీరు వింగ్ కమాండర్ కూడా ఉన్నారు కదా, ఈ వైమానిక దాడులు అనేవి ఈరోజు మనకి జరిగాయి, ఎక్కడ సివిలియన్స్కి ఎలాంటి క్యాజువాలిటీస్ లేకుండా. ఈ పరంగా చూసుకుంటే ఇంకా ఏ మోడల్లో మనం వెళ్ళొచ్చు? ఇది కేవలం చిన్న దాడి మాత్రమే అంటున్నారు, అంటే నెక్స్ట్ బిగ్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇది ఎప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ వైమానిక దళం కానీ చేయాల్సిన టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ రెండు రకాల టార్గెట్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా. ఓకే, టాక్టికల్ టార్గెట్స్ అంటే ఆ రోజు సపోర్ట్ చేయడానికి, ఆ రోజు మన టార్గెట్స్ అచీవ్ చేయాల్సిన దానికి వాటిని డెఫినెట్లీ అటాక్ చేస్తాం. కానీ మోర్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలం ఏంటంటే స్ట్రాటజిక్ టార్గెట్స్. ఏదైతే వాళ్ళ స్ట్రాటజిక్ వెపన్స్ ఉన్నాయో, స్ట్రాటజిక్ బేసెస్ ఉన్నాయో, ప్లస్ స్ట్రాటజిక్ రిసోర్సెస్, వాళ్ళ ఫ్యూల్ డంప్స్ అవ్వచ్చు, వాళ్ళ మెయిన్ వెపన్ స్టోరేజ్ సైట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇనిషియల్ 22nd అయిన మ్యాసకర్ అవ్వగానే వాళ్ళ F-16s తీసుకెళ్లి దే హావ్ పుట్ ఇట్ లిటరలీ నియర్ ఇరాన్ బార్డర్. ఓకే, whereas it's supposed to be in an advanced stage, but that could be their strategy of trying to safeguard themselves, expecting a surprise attack. yes sir. So అలాగా మనం అలాంటి టార్గెట్స్ ని ఐఎమ్ ష్యూర్ వీ హ్యావ్ వెరీ వెరీ కేపబుల్ పీపుల్. నేను ఐఎమ్ నాట్ అంటారే ఇట్ ఈస్ అబౌవ్ మై పే గ్రేడ్ అని. ఓకే, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ యాజ్ అ సోల్జర్ ఐ కెన్ సే దేర్ ఆర్ వెరీ కేపబుల్ పీపుల్ ఇన్ ద రైట్ సీట్ అట్ ద రైట్ టైం. అండ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు టార్గెట్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఎంతవరకు మనం ఎలా అటాక్ చేయాలి అనేది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ డెఫినెట్లీ డూ అన్ ట్రెమెండస్ జాబ్ ఆఫ్ దాట్ అండి. సో పాకిస్తాన్ అయితే మేకపోతు గాంభీర్యం అయితే ప్రదర్శిస్తోంది. రైట్ సునీల్. జగన్మోహన్ గారు ఈ విషయంలో పర్టికులర్గా ఆల్రెడీ దాని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన అయితే చేసింది, దాడిని కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. సో సివిలియన్స్ మీద దాడిగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది పాకిస్తాన్. సో ఈ విషయంలో పాకిస్తాన్ వాయిస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ మంత్రులు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్నారు, భారత్ దాడి చేస్తుందని జోస్యాలు చెప్తూ వచ్చారు. అవసరమైతే అణుబాంబు కూడా ప్రయోగిస్తూ ఉంటున్నారు. ఎస్, సో ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందా జగన్మోహన్ గారు? I will go back yesterday also we were talking about it. మీరు పాకిస్తాన్ లో బలోచిస్తాన్ లో వాళ్ళ సొంత భూభాగంలో ఒక కంప్లీట్ ట్రైన్ ని అటాక్ చేశారు. అవును, బలూచిస్తాన్ ఫైటర్స్. పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళ ఉన్న పోలీస్ సర్వీసెస్ కానీ ఎవరేం చేశారండి? నథింగ్. Instead they also got butchered and went back. Same thing is happening in Afghanistan border with Taliban. Taliban ne chinna terrorist organization ne control చేయలేకపోతున్నారు. మాట్లాడడానికి ఏమన్నా మాట్లాడవచ్చు, బట్ the reality is when they do something. జగన్మోహన్ గారు అంటే కామన్ పీపుల్ కాదు, బట్ మాట్లాడడానికి ఏమైనా మాట్లాడవచ్చు. సీరియస్లీ మీరు అన్నది నిజమే, కానీ ఒక పర్టికులర్ స్థానంలో ఉండి ఆ ప్రజాప్రతినిధులుగా ఉండి పాకిస్తాన్ రిప్రజెంట్ చేస్తూ హోల్ వరల్డ్ లో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఆ స్థాయికి తగినట్లుగా అయితే లేవు కదా, ఏమంటారు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్ గారు కానీ, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానీ, వాళ్ళు మాటలు కానీ, వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ, వాళ్ళ లైవ్ బికాస్ ఇట్ కెనాట్ బి టోల్డ్ ఇట్స్ ఫేక్ న్యూస్. వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా ఇట్ ఇస్ 10 times మోర్ దెన్ వాట్ దే కెన్ యాక్చువల్లీ చూ అండి. వాళ్ళు నిజంగా చూడండి, పాకిస్తాన్ దగ్గర అన్నా పైసా లేదు, అప్పు మీద బతుకుతున్నారు. ఎంత అప్పు అంటే ఇంకో 10 తరాల దాకా తీర్చడానికి వాళ్ళకి కష్టం. అయినా సరే whenever there is an opportunity, వాళ్ళ మాటలు మటుకు they will talk as if they are having a feast, and for 10 తరాల దాకా వాళ్ళకి అంతులేని రిసోర్సెస్ ఉన్నాయని మాట్లాడతారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మనం we should be practical about what they can do and how they can do. Coming to nuclear weapons, very very important point. The whole world obviously wants to know what would happen అని. ఎప్పుడు కూడా మనకి న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ అని చెప్పి they have been asking us to maintain balance.
that same words are not used against them for very strange reasons. ఓకే Why are they not told to maintain balance because we have nuclear weapons? Because somehow the world has decided that India is not going to do anything. And India's proclaimed strategy has always been to say that we will not attack first. రైట్ జగన్మోహన్ గారు That has- రైట్ జగన్మోహన్ గారు మీరు లైవ్లోనే ఉండండి సార్ దయచేసి